లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని చెప్పాలి. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్లోకి పరిచయం చేయాలని టాలీవుడ్ మేకర్స్ ట్రై చేశారు. ఎన్ని అవకాశాలు వచ్చినా నో చెప్పిన ఈ అమ్మడు ఎన్టీఆర్ దేవరా మూవీలో నటించే ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పింది. ఈ సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్ర పోషిస్తుందని ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్ను బట్టి తెలుస్తోంది. ఆ మధ్య ఎన్టీఆర్ జాన్వీలపై ఓ రొమాంటిక్ సాంగ్ను థాయిలాండ్లో చిత్రీకరించారు. సెప్టెంబర్ 27న దేవరా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే జాన్వీ బన్నీ సుక్కుకు షాక్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది. ఆ సాంగ్లో నటించేందుకు ఎవరైతే బాగుంటారా అని గత కొంతకాలంగా ఆలోచిస్తూనే ఉన్నారు. కొంతమంది తారలను అనుకున్నారు, కానీ ఎవరిని ఫైనల్ చేయలేదు. ఇప్పుడు జాన్వీ ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన వచ్చిందట. వెంటనే జాన్వీని కాంటాక్ట్ చేసి పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేస్తారా అని అడిగితే ఈ అమ్మడు రెమ్యునరేషన్ ఈ సాంగ్లో నటించడానికి అక్షరాల 4 కోట్లు అని చెప్పిందట. అంతే. ఈ విషయం తెలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరు షాక్ అయ్యారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వీళ్ళు డబ్బు గురించి ఆలోచించే రకం కాదు, ఎంతైనా ఖర్చు పెడతారు. అయితే ఆగస్టు 15న రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేయడం వలన దాదాపు 40 కోట్లు అదనం ఖర్చు అవుతుందట. అందుచేత ఇప్పుడు ఒక్క సాంగ్ కోసం 4 కోట్లు ఇవ్వడం అవసరమా అని ఆలోచిస్తున్నారట. అందుచేత ఈ ఐటమ్ సాంగ్ను ఎవరితో చేస్తారో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. మరి ఏ బ్యూటీ ఈ అవకాశం దక్కించుకుంటుందో చూడాలి.